హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ బుర్జీ చేస్తున్నానండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీతో రోటీతో తినొచ్చు. ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. నేను 3 ఎగ్స్, 3 టమాటోస్, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్క తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు కూడా వేసి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో అంతా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి టమాటోస్. గ్రేవీ కూడా బాగుంటుంది. టమాటోస్ మగ్గిపోతేనే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఎగ్ బుర్జీకి. ఇలా ముక్కలుగా ఉంటే బాగుండదు. టమాటోస్ మగ్గిపోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, అలాగే ఫస్టే ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మనం కావాలంటే బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పావు బాజీ మసాలా వేసుకోవాలి. అది లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది అలా చేస్తే కూడా. ఇలా అంతా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అందులోకి ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు ఈజీగా కలిసిపోతాయి. నేను ఒక చేయితో చేస్తానండి, ఒక చేయితో ఫోన్ పట్టుకుంటాను, అందుకనే అలా అవుతుంది గిన్నె. ఇప్పుడు మనం ఎగ్ని కర్రీలో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఎగ్ని కర్రీలో అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి కలిపేసుకోవాలి. ఎగ్ ఉడకడానికి అంత టైం పట్టదు, కాకపోతే కర్రీలో కలిసిపోతుంది కాబట్టి కొద్దిగా అది పొడి పొడిగా అవ్వడానికి ఒక టైం పడుతుంది. లో టు మీడియం పెడుతూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారా, ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుందండి. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి కాంబినేషన్గా చపాతీ అయితే చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.